నమస్కారం. ముందుగా యాదృచ్ఛికం అవనివ్వండి, పరిస్థితి ప్రభావం అవనివ్వండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు, తెలుగు ప్రజల పండగ, తెలుగు ఆత్మాభిమానానికి పట్టాభిషేకం అయినటువంటి మన తెలుగుదేశం పార్టీ మహానాడు మన గడపకి ప్రధానమంత్రి గారి యొక్క పిలుపును అందుకొని మన అధ్యక్షుల వారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఈసారి వినూత్నంగా వర్చువల్గా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించాలని మరి నిర్ణయించడం జరిగింది. ముందుగా ఒకే నియోజకవర్గంలో 10 వేరే దగ్గరలా మహానాడు నిర్వహించడం అంటే నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. 10 దగ్గరలో వేరే ఎలాగా మనం ఒక దగ్గర ఉండగలం కదా, ఏ విధంగా ఈ మహానాడు సక్సెస్ చేయగలమని కొంత అనుమానం ఉండేది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు జోష్ చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం, అభిమానం, వారి యొక్క స్వచ్ఛంద భావం చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది. ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా కళ్యాణ మండపాలు, ప్రాంగణాలు, షామ్యానాలు, టెంట్లు, కుర్చీలు, శీతల పానీయాలు అన్నీ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి భోజనాలు పెట్టే వరకు కూడా నన్ను ఒక రూపాయి తినవలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు మహానాడు మన గడపకు వచ్చింది, మనం జరిపించుకుందామని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 4 మండలాలు, ముఖ్యంగా బాడంగ మండలం అంతా కూడా తెంట్లక్షాడు గారు పెట్టుకుంటున్నారు. పెర్లం మండలం అవనివ్వండి, రామభద్రపురం మండలం అవనివ్వండి, బొబ్బిలి మండలం అవనివ్వండి, బొబ్బిలి టౌన్ అవనివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా నా డబ్బు రూపాయి కూడా లేదు. అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా ఇది మా పండుగ, మా పార్టీ పండుగ, మా గడపకు వచ్చింది మహానాడు కాబట్టి మేము జరిపించుకుంటామని స్వచ్ఛందంగా జరుపుకుంటున్నటువంటి పండుగ. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడాను ఇంత 10 క్లస్టర్లలోనే పెర్లం మండలం 2, బాడంగ మండలం 2, రామభద్రపురం మండలం 2, బొబ్బిలి మండలం 2, టౌన్ 2 క్లస్టర్లు, మొత్తం 10 క్లస్టర్లో కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి మన మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తికి రేపు కూడా మనం చూపించాలని అందరినీ కూడా కోరుకుంటూ మరోసారి మా గడపకి తెచ్చి మహానాడు జరిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.